వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన విలేజ్ వీడియో చూడబోతున్నారు. మీరు ఎక్కువగా రా ఫుటేజ్ పెట్టమంటారు కదా, అందువల్ల ఫుల్ రా ఫుటేజ్ ఉంది. సో మొత్తం కూడా పూజ షూట్ చేసిందనమాట. ఇందులో ముగ్గులు వేయడం, తర్వాత మా ఊర్లో కోతులు పట్టడం, తర్వాత ఒక పల్లెటూరు అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో చూపించడం, ఉదయాన్నే మా పల్లె ఎలా ఉందో చూపించడం, తర్వాత మా సీను చేసే పంటలకి తీసుకుపోయే మందులేంటో అది చూపించడం. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. సో మిస్ చేయకుండా చూడండి. మొత్తం కూడా మీకు విలేజ్ వీడియో కంప్లీట్గా యాడ్ చేశానన్నమాట. ఎక్కడ కూడా ఎడిటింగ్ లేదు, యాజ్ ఇట్ ఈస్ క్లిప్స్ యాడ్ చేశాను. సో మీరు చూసి ఈ వీడియో ఎలా ఉందో అనేది కమెంట్స్లో చెప్పండి. తర్వాత మేము మళ్ళీ తోటకెళ్ళి ఒక జాంకాయల తోట ఉంది, అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ ఫుటేజ్ ఎలా ఉంది, అక్కడ జామ తోట ఎలా ఉంది అన్నీ కూడా ఈ వీడియోలోనే యాడ్ చేశాను. ఇంకెంత ఆలస్యం రండి, ఫస్ట్ మా పిన్ని వాళ్ళ ముగ్గుతో స్టార్ట్ చేద్దాం. కాదు, ట్రైనింగ్ క్లాసులు, ముగ్గులకి ట్రైనింగ్ క్లాసులు నడుపుతాయని పెట్టేద్దాం బోడేడా. ఎవరన్నా ముగ్గులు నేర్చుకోవాలంటే మా అమ్మమ్మ దగ్గరికి రండి పెట్టేద్దాం. వస్తాయని, మంచి నీళ్ళు వస్తాయని అందుకని కొంతమంది చేసిన ఇంటికి వేసేసి వెళ్తాము. మంచి నీళ్ళు వస్తాయి పట్టాల, అందుకని నీళ్ళ ప్రాబ్లం అంటావా? మంచి నీళ్ళు వస్తాయి. వాళ్ళు ఉంటే పట్టుకుంటే నేను వేసుకుంటా ముగ్గు. అవి వేసే తలకి అవరైపోతుంది. నీకు ముగ్గులు ఎవరమ్మా నేర్పించిందే? నేనే వేసుకుని వస్తా. నాకెవరో నేర్పించారు. నీకు చెయ్యి అంత వణకుతుంది, అంత నీట్ కట్టేస్తావు నువ్వు లైను. నాకు వణకుతాను అయితే భలే వణకుతుంది కదా మామూలుగానే, కానీ ఇంత సక్కగా కట్టేస్తావు. అలవాటు అయిపోయిందంట. భలే తిప్పేస్తున్నావా? పిన్ని వాళ్ళు కూడా బాగా వేస్తారు కదా. ముగ్గురు వేస్తారా? సుజాత మేలేదు బాగా. ఇది వైకుంఠ వాకిలు అంటే ఇదే. సో మీ ఇంటికి నువ్వే దారి వదులుతున్నావు ముగ్గేసి. కాదు, ఇక్కడ ఒకటి పెట్టేద్దాం అమ్మమ్మ. ఇక్కడ ముగ్గులు నేర్పబడను అని పెడదాం, అంతే కదా. ఎవరో కూడా మొన్న అంటున్నారు, అమ్మమ్మ ముగ్గు తీసుకుందామని బొద్దున పోయినా, ఈ రోజు ఏమో బాగున్నట్లేదు ముగ్గేయలేదు అని అన్న. పండగ రోజు చిన్న ముగ్గేసింది అని. మామూలుగా పండగలకి ఇంకా పెద్ద ముగ్గులు వేస్తావు కదా. అవునులే అమ్మా, నువ్వు ఇవి చెయ్యవు నాకు తనే అంత ముగ్గేస్తాను. నువ్వు గ్రేట్ బావమ్మ. ఇప్పుడు ఈ వాకిల్లోంచి నేను రావాలా? ఈ చిన్న వాకిల్లోంచి నేను రావాలా? ఏందే? అవునులే అమ్మమ్మ. ఒరే అసలు అందరికి మంచికి నాకు కూడా అట్లనే ఉంది. భోగికి అది కూడా భోగి పొద్దునే లేసినావా? ఆడున్న చిలకూరుకి పోయినా 3:30 లేపేసినారు. ఏడ్లేనా? కాదు నేను లేదే, రంగులన్నా పెట్టిండే కాకుండా. పోయినసారి భోగికి నేనే కదా పెట్టింది. పోయినసారి భోగికి నేనే కదా పెట్టింది. నాకు గుర్తులేదు. అన్నయ్య ఫోటోలు తీస్తాను. ఎన్ని సంవత్సరాలుగా ముగ్గేస్తున్నావు అమ్మ? నాకే తెలియదు, తెలిస్తే కదా అప్పుడు మనకు తెలియదు, గుర్తు పెట్టుకోండి. ఇది నీ వైకుంఠ వాకిలే? గేట్ వేసావా? ఈరోజు కాకర అన్నారు. ఏం నాకరా? వైకుంఠ వాకిలి తీసేది. అవునా? ఈ సందు కాలం వెళ్ళిపోయినా ఎవరైనా చనిపోతే వాళ్ళు స్వర్గానికి పోతారన్నమాట ఈ పండగ నెలలు. వాళ్ళు ఎవరైనా ఎందుకు వేస్తారు వైకులు? తీస్తున్నాను ముగ్గా. ఎన్ని తీస్తున్నా ఇప్పుడు దాకా? ఇప్పుడు దాకా అర్థం కాల, చూస్తున్నావు. కాదు, వైకుంఠ వాకిలు ఎందుకు వేస్తారు? వైకుంఠ వాకిలి అంటే ఈ నెలలో
పండగ నెలలో ద్వారాలు తీసేస్తారు. పెద్దలందరూ వచ్చినట్టు అంటుంది. పెద్ద పండగ దాకా బాగుంటది. చనిపోయిన వాళ్ళు పెద్దలు అంటారా, వాళ్ళందరూ అన్నాలకు వస్తారు. వాళ్ళు మనం చేతిస్తే వేస్తాంలా దట్టి అంట. ఆ భోజనాలు తిన్నాం. దేవుడు పెడతాం కదా మనం కట్టాకులేసే. పెద్ద పండుగ రోజు భోగి పండుగ రోజు కాదు. అవునులే. అందుకని మహానుభావుడు వైకుంఠాకులు తీసేస్తారు, ద్వారాలు తీసేస్తారు. నేను పండుగ వేసుకుని వేస్తాను. నువ్వేం పూజ చేసుకున్నావు? నువ్వు ఇప్పుడు తీసున్నావు, మూసేసినావు. నాకు అర్థం కాలే. మూసేసి అంటే ఇది మూసేయడం? మొన్నేసిన ముగ్గులో తెరిసిందా? మూసేసి మూసేస్తే చూస్తే ఇవన్నీ నుంచి ఎవరు చనిపోయినా స్వర్గానికి లే వాళ్ళకి. అది లెక్కలు అన్నమాట. పాప నీళ్ళు వస్తాయా చూస్తాం. మోటార్ లో మళ్ళీ ఎడొక అడుగు ఎరమట్టి. ఇప్పుడు నీళ్ళు వచ్చినాక రెండో రౌండ్ ముగ్గ. అవునులే, అవునవును. నీళ్ళ మీద కూడా బాగా రాదు. అంతేలే. ఇప్పుడు పనోళ్ళు కూడా ఆడొస్తున్నారా? పనోళ్ళైనా ఆడొస్తున్నారా మనకి? అవును. ముందు ఎట్టుండేది అసలు పనులు? ఎవరో ఒకరు ఉండేది. ఇప్పుడు అసలు వాళ్ళకి ఏం పాప ఆడతా తోడతా పోతే 400 250 ఆడవాళ్ళకి, మగవాళ్ళకి 400 జరిగిపోతుందంటవా? వాళ్ళకి జరిగిపోతుంది. మనకెట్ జరుగుతుంది? మాకు కూడా పెంచలేం మన కూడా మా అమ్మకి జరిగిపోతుంది. లేకపోతే ఇంకా ఆమె కూడా ఇదైపోయింటది. అసలు నువ్వు మేలమ్మ మా అమ్మతో పోలిస్తే. ఆమె అట్ట కనిపించడానికి అట్టు ఉంటది కానీ అంతే. ఇంకొక రోజు అయితే ఊగిపోతుంది మనిషి. ఆమె కూడా అయిపోయింది. డౌన్ అయిపోయి అట్టుంటున్నది పాపం. గడపలు సరిలేదు. అవును, సదరంగా లేదు ఒక ఇంకా పని ఉంది పాప. అవునులే. దానివల్ల ఏం చేస్తావు? వాన కానీ నిన్న టానించి కానీ వాన కురిసింటే మిరప చెట్లు మాట మర్చిపోవాలి. అంతే కదా, అందరికి నష్టం కదా. అన్నీ పడిపోయిన్నో, అన్ని మళ్ళీ యథాప్రకారం తోట బీడు పడిపోయిన్ను. అంతే కదా, ఎట్లా ఆగి ఉండదు రాత్రి టాలించి. అదొకటి అయిపోయా. వర్షాలు పడకపోయినా సమస్య, వర్షాలు పడినా సమస్య అయిపోయింది. ఇప్పుడు మితం మించి తినకూడదు కదా మనం కూడా. అంతేలే. మితం మించి వాన కూడా పడకూడదు కదా. అంతేలే. అది కదా. ఆహారం కూడా మనం పట్టిండే దాహనే కదా తింటావా? అంతే కదా. వాన కూడా ఏంటంటే దాన్ని తగు మాత్రం పెడితే పావు చెట్లు. బాయ్ బాయ్. నేను తెచ్చింది చూపి. ఏమే ఆ ఎక్స్ప్రెషన్ లేందా? ఏముందా? దా బలం ఎక్కువ అయితే అంతే. సిగ్గుపడకలే సీనా, రైతుది.
ఎత్తు 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 ఎత్తు. సైకిల్కి అసలు పట్టుకుంటా కానీ నీకోసం ఆ మాత్రం చేయలేను సీనా. నేను మూట ఎత్తలేకపోతున్నావు. ఏం సీనా నువ్వు ఎట్ట వీక్ అయిపోయినావు అసలు. ఏం తినట్లేదు. ఏమే హేమా పెట్టట్లే? హేమా పెట్టట్లే నీకా? మళ్ళీ తినట్లే కదా అంటే. ఆ సైకిల్ ఇప్పుడు ముందుకు వెళ్తుంది, నువ్వు మూట పట్టుకొని కూర్చో. నన్ను పిలవలేదా? వీడియో తీసుంటానా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరి పొలంకి? ఎవరిది? మన పొలమా? మా పొలమా నీ పొలమా? ఊరికే అన్నట్లే సరదాగా. మన పొలం అంట. మా పొలం కదా మందని చెప్పాలా? ఎట్టంటే అటు సీనా కానీ. మన పొలం ఆడను సీనా ఇటు సైడ్దే. అదేలే దానికి ఎటు సైడ్ అని అడిగా. నేను కూడా వచ్చా. అది ఎటు పక్కన అడిగా అంతే. ఒక తెలుసులే, బావి ఉంటది కదా. అదే ఇటు సైడా ఇల్లు లాగా ఒకటి ఉంటుంది, దాని చౌకలు వేసిన ఉంది. అటు సైడా లేకపోతే అక్కడ అని అడిగా. ఒక బాయ్ 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 చెప్పు. నవ్వుగా బాయ్ చెప్పేసుకో. పందిరి చిక్కుడు. దీని ఇంకోటి అదే పెద్దదైంది. అదే ఇదేదే ఏడిదే. లోడ్లా జస్ట్ తీసే ఉంది. ఇంకోటి అటు సైడ్ ఉండండి. యాడ్ కెమెరా అడుస్తున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ కావాలంటే దాంట్లో నుంచి పెరికి వేసుకోండి. దాంట్లో 100 రూపాయలు వేసిండే తీసుకున్నా. అమ్మమ్మ ఇచ్చింది పెదమ్మ. పువ్వు తింటారు కదా దాన్ని కూడా కూర చేసి. ఇంకా కాయ గెలలు రాలా దానికి, ఒక్కోటి ఇచ్చుకోవాలా.
చూపి, నా జాంకాయ చూడు, ఫ్రెష్గా ఉన్నాయి. బాగుందా? టేస్ట్ బాగుందా? చాలా బాగుందా? కొంచెం బాగుందా? అంత బాగుందా తల్లి? ఇది పట్టు. బాయ్. బయటకు వచ్చాను మా పిన్ని వల్ల. నాకు దీనికి ఏం సంబంధం లేదు, నేను జస్ట్ డ్రైవర్ ఒకటే. నేను జస్ట్ ఫుడ్ సరే కానీ నేను చెప్పి చూడు, ఇక్కడికి వద్దామని పూజ చెప్పిందా నేను చెప్పానా? అది పిల్లకాయలు అబద్ధాలు చెప్పరు అంతే కదా రిషి? అమ్మే కదా చెప్పింది. సరే ఇప్పుడు పూజ ఏంటి? నేనెందుకు తిన్నా? నువ్వు నేను తిన్నాం. ముందు పెట్టు పెట్టు. 1 2 3 అమ్మా లగేజ్ ఇచ్చేసేద్దాం. ఇప్పితే టీవీలో అది ఈడలో తీసుకోవాలి. అయ్యో చిన్న దొరకలేదా? ఉందా? మేము ఇప్పుడు దాకా ఎత్తుకుపోయినామే. ఎక్కడుందా భయ్యా? చూసినావా? ఒకటే కదా రాయి తీసుకుంటే రాదా? ఇంతనంత పుల్లి తీసిన ఆయన అసలు మా దగ్గరికి వస్తే కదిలిచ్చింది. సన్న తాడు ఇందాక వచ్చి ఉంటే గోతంలో ఎట్ట పట్టేది ఎట్ట వేసేది అంత వీడియో తీసుంటే బాగుండేది. అది బాగా లేకులు వచ్చి ఉంటాయి. దా 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 అంటే పోయినసారి బట్టారు సేమ్ ప్లేస్ అని రాలేదేమో అది. ఇప్పుడు దాన్ని ఎట్టు చేస్తారు? దాన్ని ఒకదాన్ని మూట కడుతున్నప్పుడు ఇక్కడే ఆడుకుంటుండింది. కనిపించిందా? లేదు వస్తాను. కనిపించింది తిరుగుతుంది. చాలా పైకి ఎక్కేస్తుంది కదా చిన్న కోతి. అది దిగుతుంది కదా కొంతసేపటికైనా. మీరు కొంతసేపు వెనకాల ఉంటే వస్తుంది కదా.
ఇట్లా అయితే ఇది క్లోజ్ అవుతుందా? అది క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు ఎక్కడ వదిలేస్తారు ఈ కోతుల్ని? కొరకు అవి